గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే గ్రూప్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా డిస్కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ ని ఆపేయచ్చు. గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్ ద్వారా కానీ, ఒక ట్రస్ట్ ద్వారా కానీ, లేదా ఒక కంపెనీ ద్వారా కానీ తీసుకునే అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడైనా ఆగిపోయే సమస్య కూడా ఉంది. కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్ ని తీసుకోకపోవడం బెటర్. కావాలి అంటే మీరు పర్సనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉంటుంది? కొన్ని బ్యాంక్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాము అంటారు. అది ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. కాకపోతే మీరు ఈ సందేహాన్ని అడగండి, ఇది గ్రూప్ ఇన్సూరెన్సా? మీకు తెలియకపోతే కమెంట్ చేయండి, నేను చూసి కూడా చెప్పగలను. గ్రూప్ ఇన్సూరెన్స్ ని అవాయిడ్ చేయండి. గ్రూప్ ఇన్సూరెన్స్ కంటే పర్సనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అప్పుడు మీరు కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ డిస్కంటిన్యూ చేయలేదు. మీరు ప్రీమియం పే చేసి రెన్యూ చేసుకుంటే అది కంటిన్యూ అవుతుంది. మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే కమెంట్ చేయండి. ఈ వీడియో వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.